హాయ్ అండి. అందరికీ నమస్తే. మనం రాష్ట్రంలో చూసాం. మొన్న కూడా అంటే ఈ భారీ వర్షాల అప్పుడు కావచ్చు, అదేవిధంగానే ప్రతి నెల కూడా ఈ పింఛన్లకు సంబంధించి పంపిణీ విషయంలో కావచ్చు, లేదంటే సంక్షేమ పథకాలు ప్రజలకు, పేదలకు అందరికీ కూడా అందించడంలో గ్రామ సచివాలయాల వ్యవస్థ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ఇది వైసీపీ ప్రభుత్వంలోనే ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇది ఒక మంచి పథకంగానే ప్రస్తుత ప్రభుత్వం కూడా భావిస్తూ ఉంది. అయితే దీంట్లో కొంచెం మార్పులు, చేర్పులు చేయాలి అనేటువంటి ఆలోచన మాత్రం అంటే చేస్తున్నారు. మరి ఏంటి ఆ ఆలోచన? ఏ విధంగా చేయబోతున్నారు? సచివాలయ, గ్రామ వార్డు సచివాలయాల పేర్లు మారుస్తారు. అదేవిధంగానే ఆ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఇవన్నీ కూడా సరిదిద్దే ప్రయత్నం చేయబోతున్నారు. సో, సుదీర్ఘంగా మనం ఒక 5, 6 నిమిషాలు దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఏం చేయబోతున్నారు ఏంటనే దానిపైన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఏడాది అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ వ్యవస్థను నాటి సీఎం జగన్ ఏర్పాటు చేశారు. ప్రతి 2,000 మందికి ఒక సచివాలయం అని డిజైన్ చేశారు. అంతేకాదు జిల్లా స్థాయిలో ఏ ఏ విభాగాలు ఉంటాయో అవన్నీ కూడా సచివాలయంలో ఉండేలా చూశారు. 10 మందిని వార్డు గ్రామ సచివాలయాల్లో నియమించారు. వారితోనే పౌర సేవలు మొత్తం నిర్వహించేలా రూపకల్పన చేశారు. అంతేకాదు వారితోనే క్షేత్రస్థాయిలో పాలన జరిగేలా చూశారు. వైసీపీ అయితే ఇది గొప్ప పాలనాపరమైన సంస్కరణలుగా చెప్పుకుంది. వాస్తవమే, దాంట్లో మనం మంచిగా ఉంటే మంచిగానే చెప్దాం, దాంట్లో తప్పేం లేదు. కానీ ఇది మంచి విషయమే. ఎందుకంటే మొన్న ఈ వర్షాలప్పుడు కావచ్చు, లేదంటే ప్రతిసారి ఇప్పుడు పింఛన్లు ఇచ్చే సందర్భంలో కావచ్చు, ఏదైనా సరే గ్రామ వార్డు సచివాలయాలు పేదలకు అందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతున్నాయి. అది మాత్రం చెప్పుకోదగ్గ విషయమే, అందులో ఎటువంటి డౌటు లేదు. కాకపోతే అందులో కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాటిని సరిదిద్దితే బాగుంటుంది. సరే, ఇందులో లోపాలు ఎన్నో ఉన్నాయనేది ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం చెప్తుంది. అయితే లోపాలు ఏంటి? అయితే వైసీపీ దీన్ని ఏర్పాటు చేసిన ఉద్దేశం మంచిదే, కానీ తొందరపాటుతో చేశారో లేక ఎక్కువ మందికి ఉపాధి అన్న కాన్సెప్ట్తో చేశారో తెలియదు. కానీ వార్డు గ్రామ సచివాలయాల్లో మొత్తం 1,25,000 మంది దాకా సిబ్బందిని నియమించారు. వీరందరికీ 35,000 దాకా ఒక్కొక్కరికి వంతున చెల్లిస్తూ వస్తున్నారు. అనేక విభాగాలను అక్కడ అందుబాటులో ఉంచుతూ కార్యదర్శుల నియామకం చేశారు. అయితే ప్రతి వార్డుల్లో వివిధ విభాగాలకు సంబంధించిన పనులు లేకపోవడంతో ఉన్న 10 మందిలో సగానికి పైగా పెద్దగా పని భారం లేకుండానే ఖాళీగా గడిపేస్తున్నారు. ఇది మాత్రం వాస్తవం. అందువల్లనే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా చెప్తుంది, ఇంటింటికి వెళ్ళండి, ఇంటింటికి వెళ్ళి ప్రజలకు ఏం అవసరం వస్తుందో వాళ్ళకందరికీ కూడా ఏర్పాటు చేయండి అనేది ప్రభుత్వం చెప్తుంది. వీళ్ళేరా అంటే మేము వాలంటీర్ ఉద్యోగం మేము చేయము, మేము ఎవరి ఆఫీసులోనే కూర్చొని మేము పనిచేస్తామంటున్నారు. అది కరెక్ట్ కాదనేటువంటి అభిప్రాయం మాత్రం చాలామంది వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా అయితే గ్రామ వార్డు సచివాలయాల్లో వ్యవస్థ బాగానే ఉంది, కానీ చాలా చోట్ల ఎక్కువ పని మాత్రం లేదని మనం చెప్పుకోవచ్చు. అయితే ఉన్న 2-3 మీద భారీగా ఒత్తిడి పెరిగి అసంతుల్యంగా మారింది. సరే, ఓకే, దీనికి సంబంధించి నెక్స్ట్ టీడీపీ ఫుల్ ఫోకస్. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దీనిపైన ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఏం చేయాలనుకుంటుంది? ఇక తెలుగుదేశం అధికారులకు వచ్చాక ఈ వ్యవస్థను పూర్తిగా అధ్యయనం చేసింది. ముందుగా మహిళా పోలీసుల విషయంలో నిర్ణయం తీసుకుంది. వారు కోరుకుంటే పోలీస్ వ్యవస్థలో కానీ లేదా మహిళా విభాగంలో కానీ నియామకాలు జరిపేలా చర్యలు తీసుకుంది. అలాగే రేషనలైజేషన్ కింద మొత్తం వార్డులను కూడా కుదిస్తూ మరో నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం పౌర సేవలను అందిస్తూనే అవసరమైన సిబ్బందితోనే ఈ సచివాలయాలను నడిపేలా చూడాలని నిర్ణయించింది. ఇక ఇందులో ప్రతిభావంతులైన వేరే విభాగాలకు పంపి అక్కడ సిబ్బందిని కొంత తీర్చుకోవాలని చూస్తుంది. అంటే ఇక్కడ పని భారం తక్కువ ఉంది కదా, దీంట్లో కొంచెం ఎడ్యుకేషన్లుగా కావచ్చు, కొంచెం మంచి తెలుగు మంతులుగా ఉన్న వాళ్ళని వేరే విభాగాలు, అంటే ఇక్కడ పని తక్కువ ఉంది కదా వేరే శాఖలకు కూడా, వేరే విభాగాలకు కూడా పంపించే ఆలోచన కూడా చేస్తుంది. ఉపసంఘం కూడా దీనిపై నియమించారంట. అలాగే వీరికి పదోన్నతులు, పే స్కేల్ వంటి వాటి విషయంలో కూలంకషంగా చర్చించేందుకు మంత్రులతో ఒక కమిటీని కూడా తాజాగా ఏర్పాటు చేసింది. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రమోషన్లను సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మంత్రివర్గ ఉపసంఘంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మరో 9 మంది మంత్రులు సభ్యులుగా ఉన్నారు. ఈ మంత్రివర్గ ఉపసంఘం ప్రమోషన్లపై చర్చించి అధ్యయనం జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుందంట.
సో దీనిపైన పూర్తి స్థాయిలో కూడా ఒక నిర్ణయించి అంటే ఏ విధంగా చేయాలి, ఒక్కొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో ఎంతమందిని పట్టాలి, అక్కడ ఎంతమంది అవసరం ఉంది, అసలు వాళ్ళు చేస్తున్నటువంటి సేవలు ఇవన్నీ కూడా చర్చించుకున్న తర్వాత ఎంతమందినే పెట్టాలి, దాని తర్వాత మిగిలిన శాఖలు ఎంతమందిని బదిలీ చేయాలి, వాళ్ళకు జీతాల విషయంలో ఏ విధంగా పే స్కేల్స్ ఇవన్నీ కూడా ఫ్యూచర్లో ఎక్కువ జీతాలు ఇవ్వాలన్నా లేదంటే ఇప్పుడు ఎంత ఇస్తున్నారు వీటన్నిటి మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుందంట ఆ కమిటీ. సో ఇంకొకటి కంప్లీట్గా మనం ఇందాక చెప్పుకున్నట్లు ఈ వ్యవస్థను పూర్తిగా అంటే ఒక ప్రక్షాళన చేసి ఒక కొలుకు తీసుకొచ్చిన తర్వాత గ్రామ వార్డు సచివాలయాల పేర్లు కూడా మార్చబోతున్నారు. బట్ ఏం పేర్లు పెట్టబోతున్నారు అంటే చంద్రబాబు గారి మదిలో ఒక పేరు ఉంది, అదే స్వర్ణాంధ్ర సెంటర్లు. అంతేకాదు గ్రామ వార్డు సచివాలయాల పేర్లను మార్చాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. గ్రామ సచివాలయాల పేరు తీసివేసి స్వర్ణాంధ్ర సెంటర్లని పెడితే ఎలా ఉంటుందో అనే అంశంపై ప్రభుత్వం చర్చిస్తుందని అంటున్నారు. ఇలా చేయడం వల్ల పూర్తిగా దానికి కూటమి ప్రభుత్వం కల వస్తుందని, జనాలకు కొత్తగా ఉంటుందని, పనిచేసే సిబ్బందికి కూడా లక్ష్యాలు అంటే స్వర్ణాంధ్ర సెంటర్లో అంటే ఒక స్వర్ణాంధ్ర లక్ష్యం. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంటు 2047 అప్పట్లో 2020 ఉన్నింది. దానివల్ల మనకు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉండి కూడా అభివృద్ధి చెందింది హైదరాబాద్ అంతా. ఇప్పుడు మనకి 2047తో ముందుకెళ్తున్నాం కాబట్టి ఆ లక్ష్యానికి మనం ముందుకెళ్ళాలా అంటే ఆ పేర్లో కూడా అంటే ఉన్నటువంటి పథకాలు కానీ ఉన్నటువంటి వ్యవస్థల్లో కూడా అలాంటి పేరే వస్తే అంటే ఉద్యోగం నిర్వహిస్తున్నటువంటి విధులు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఎప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మనం ఒక సంకల్పంతో మనం పనిచేస్తున్నామనే ఫీలింగ్ వస్తుందనే ఉద్దేశంతో స్వర్ణాంధ్ర సెంటర్లు అనేటటువంటి టైటిల్తో పెట్టే అవకాశం అయితే ఉంది. అందుకోసం ఆ పేరును డిజైన్ చేశారంట. ఓకే, సిబ్బందికి కూడా లక్ష్యాలు తెలుస్తాయని, సాఫీగా పాలన క్షేత్రస్థాయిలో జరిగేలా ఒక విధానం అమలు అవుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. తొందరలో దీని మీద నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ పెద్దలు టాక్. ఇక ఈ కొత్త పేరు కనుక పెడితే వైసీపీ మా సృష్టి గ్రామ వార్డు సచివాలయాన్ని చెప్పుకునే పరిస్థితి ఇక ఉండదు. సో ఇదంతా కూడా క్రెడిట్ కూటమి ప్రభుత్వానికి వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ ఏమిటంటే వాళ్ళు చెప్పేది ఏమిటంటే పెట్టింది వాళ్ళే అయినప్పటికీ కూడా అప్పట్లో ఆగమేఘాల మీద ఎవరిని పడితే వాళ్ళని ఎట్లా పడితే అట్లా రిక్రూట్మెంట్ చేసేసారు రకరకాలుగా. అంటే నోటిఫికేషన్ ప్రకారం చేసినా కూడా అంత అవసరం మించినే అంటే ఉద్యోగాలు యువతకి ఇవ్వాలా అనే లక్ష్యంతో ఎంతమంది కంటే అంతమందికి దాన్ని చేశారు. బట్ దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసి ఒక ప్రక్షాళన చేసి అవసరం ఉన్న వాళ్ళకి అందరికీ కూడా అక్కడ నియామకాలు చేద్దాం, మిగిలిన వారికి అందరికీ కూడా ఇతర శాఖలకు బదిలీ చేసి, ఎందుకంటే ఎంఆర్ఓ ఆఫీసులు ఉంటాయి, ఆర్డీఓ ఆఫీసులు ఉంటాయి, లేదంటే ప్రభుత్వ కార్యాలయాలు ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి, శిశు సంక్షేమ శాఖ అని ఇట్లా జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఎన్నో రకాల కలెక్టర్ కార్యాలయాలు ఇట్లా ఎన్నో రకాల కార్యక్రమాలు ఉంటాయి అక్కడ ఆఫీసు కార్యాలయాలు. అలాంటి చోటకు బదిలీ చేద్దాం వాళ్ళకి. ఎందుకంటే అట్లా బదిలీ చేసిన దానివల్ల ఏమిరా అంటే వాళ్ళకి రాబోయే రోజుల్లో పే స్కేల్ కింద జీతాలు పెంచాలన్నా, వాళ్ళకి మంచి జీతాలు రావాలన్నా, మంచి బెనిఫిట్స్ రావాలన్నా కూడా వాళ్ళకందరికీ కూడా మంచి జరుగుతుంది దానివల్ల. సో అందువల్ల ఆ రకంగా ఆలోచన చేస్తున్నారు. ప్లస్ ఈ గ్రామ వార్డు సచివాలయాలు అనే పేరు కాకుండా ఇట్లా స్వర్ణాంధ్ర విజన్ అనేటటువంటి పేరుతో స్వర్ణాంధ్ర సెంటర్లు అనేటటువంటి పేర్లు కూడా మార్చే అవకాశం అయితే ఉంది. ఇంకా కూడా ఒక 5-6 పేర్లు పరిశీలనలో ఉన్నాయని చెప్తున్నారు. సో ఏదైనా కూడా సరే ఈ మంత్రివర్గం ఉపసంఘం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇందులో ఉన్నారు. బట్ వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ వ్యవస్థలో ప్రక్షాళన చేసి మార్పులు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది.